జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 28వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 28వ తేదీ శనివారం రోజు కుంభరాశి వారికి ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు చిన్నవైనా కావచ్చు లేదా పెద్దవైనా కావచ్చు. అది మీ మాట మీద ఆధారపడి ఉంటుంది. కోపావేశాలకు లోను కావడం ఏమాత్రం మంచిది కాదు. మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా మీకు మీరుగా మీ కోపావేశాలను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు మీరు ఏ తప్పు చేయకపోయినా సరే మాట పడాల్సి వస్తుంది. ఇంటా బయట వివాదాలు చోటు చేసుకునే ఆస్కారం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఆఫీస్ కొలీగ్స్తో కానీ రచ్చలు పెట్టుకోవద్దు. ఒకవేళ మితిమీరిన గొడవలు ఎదురైనప్పటికీ వాటిల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అలాగని అనవసర వాగ్వాదాలకు దిగవద్దు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకోండి. ఆర్థిక పరంగా సమతుల్యతను పాటిస్తారు. ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఎవరికి ఎంత పెట్టాలి, ఎవరికి దానం చేయాలి అన్న విషయాలపైన ఈరోజు మీకు మంచి క్లారిటీ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చక్కటి నైపుణ్యంతో ఈ రోజున మీరు ఆర్థికపరమైన అంశాలను సుఖవంతం చేస్తారు. మొత్తం మీద కుంభరాశి వారికి సంబంధించి అన్ని వయస్సుల వారికి, అన్ని వర్గాల వారికి, స్త్రీలకు అందరికీ కూడా ఏదో ఒక బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. కొంత రహస్య సమాచారాలను కూడా రాబట్టుకుంటారు. ఉపయోగపడే ప్రయాణాలు ఉంటాయి. ఈ శనివారం రోజు కుంభరాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి. నక్షత్రం అనురాధ నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ శనివారం త్రయోదశితో కలిసి వచ్చింది కాబట్టి దీనిని శని త్రయోదశి అంటారు. అందులోనూ శనికి ప్రీతికరమైన అనురాధ నక్షత్రం కూడా ఈరోజే వచ్చింది. అందుకే ఈరోజు ఎవరైతే శని శాంతులు చేయించుకుంటారో అలాంటి వారికి విశేషమైన లాభాలు ఉంటాయి. శనికి తైలాభిషేకం చేయడం, నువ్వుల నూనెతోటి అభిషేకం చేయడం, నల్ల నువ్వులతోటి అర్చన చేయడం, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం లాంటివి ఎంత విస్తారంగా చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శని ప్రదోష సమయంలో పరమేశ్వరుడిని ఆరాధన చేయాలి. పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివారాధన చేసి నక్షత్రాలు ఉదయించిన తరువాత భోజనం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజున మనమంతా ఓం సిద్ధి గణపతయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు ప్రదోష సమయంలో శివపార్వతులను 21 కానీ లేదా 108 కానీ పుష్పాలతో అర్చిస్తూ ఓం పార్వతీశ్వరాయ నమః అనే మంత్రంతో ప్రార్థించాలి. ఇలా ప్రార్థన చేస్తే భార్యాభర్తల మధ్య మరియు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండే భార్యాభర్తలను కూడా ఈ పరిహారం కలుపుతుంది. అందుకే స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. చక్కటి శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.